రాజధాని లేదు, రాష్ట్రాభివృద్ధి లేదు, బ్రతుకు తెరువు లేదు, నేతకు నీతి అసలు లేదు, యువతకు ఉద్యోగం లేదు, ప్రజలకు ప్రశాంతతే లేదు, మాటకు స్వేచ్ఛ ఇచ్చట లేదు, మనిషికి రక్షణంటూ లేదు. గంజాయి గుప్పు గుప్పున పొగలు చిమ్ముతుంటే, మద్యం ఏరుల్లాగా పొంగి పారుతుంటే, మత్తులోన యువత మొత్తం మునిగి తేలుతుంటే, మృత్యుభేరి ప్రతి ఊరిలో మారు మోగుతుంటే, బయటపడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే, బయటపడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, పెమ్మసాని చంద్రశేఖర్ గెలవాల్సిందే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, పెమ్మసాని చంద్రశేఖర్ గెలవాల్సిందే. పేట నియోజకవర్గ దైవ సేవకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ అందరినీ రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేవుని ఆజ్ఞల ప్రకారం ఎవరైతే ఈ రాష్ట్రానికి మంచి పనులు చేస్తారో, ఎవరైతే ఈ రాష్ట్రం యొక్క మంచి పాలకులో అటువంటి వారిని గెలిపించుకోవాలని కోరడం జరిగింది. ఇవాళ ఈ అవకాశం ఇచ్చిన మా ఎన్టీఆర్ జిల్లా క్రిస్టియన్ అసోసియేషన్, తెలుగుదేశం క్రిస్టియన్ అసోసియేషన్ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా. మరొక్కసారి ఏ సమస్యలున్నా క్రైస్తవ సమాజానికి మేము ప్రభుత్వం అధికారంలోగా రాగానే ఎటువంటి సమస్య ఎదురైనా మేము మా నాయకులు తప్పకుండా తీరుస్తాము. మీరు ఒకటే సమాజాన్ని మంచి కోరే వాళ్ళు, మీరు దేవుని ప్రసంగాలు ప్రజల చెంతకు చేర్చేవాళ్ళు. కాబట్టి మీరందరూ నిజమైన పాలకులు ఎవరో గుర్తించి అటువంటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని, రాష్ట్ర అభివృద్ధికి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటాం. అందరూ కూడా ప్రార్థనలు చేసి దీవెనలు ఇచ్చారు. దానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం.